స్వీట్ పొటాటోతో ఒక చట్పటాగా స్నాక్ తయారు చేద్దాం చూద్దాం. స్వీట్ పొటాటో ఉడకపెట్టేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఉడకపెట్టేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలన్నమాట. దీనికి ఒక విషయం చూసారా, నేను పీల్ తీయలేదు. పీల్లోనే అంత న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి పీల్ తీయకుండానే కట్ చేస్తున్నాను. మరి హెల్దీ స్నాక్ అన్నాను కదా. ఇప్పుడు మనం దానిలోకి మసాలాస్ చూద్దాం. పెప్పర్, సాల్ట్, జీరా, చాట్ మసాలా, ఇవన్నీ మనం వేసుకుందాం. పొయ్యి వెలిగించుకుని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దానిలో కొంచెం నెయ్యి మీకు ఇష్టం లేదనుకుంటే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత మనం ఇందులో కొన్ని మసాలాస్ యాడ్ చేద్దాం. ఇందాక చూపించిన మసాలాస్ పెప్పర్, సాల్ట్, జీరా, చాట్ మసాలాని యాడ్ చేద్దాం. ఇవి నేతిలో మంచిగా కలిపేసుకుని ఎక్స్ట్రా సాల్ట్, ఎక్స్ట్రా పెప్పర్ కావాలంటే మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. నేను స్వీట్ పొటాటో స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీనెస్ తగలాలని కొంచెం ఎక్స్ట్రా పెప్పర్ వేసాను. సాల్ట్ అలాగానే కొంచెం వేసాను. ఇది ఈవినింగ్ టీతో కానీ కాఫీతో కానీ చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్. మనం పునుగులు, బజ్జీలు ఇవన్నీ చట్పటాగా తినే కంటే ఇవి తినడం చాలా ఆనందం అండ్ వెరీ క్విక్గా కూడా అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. ఇంట్లో మనకి చిలకడ దుంపలు ఉంటే చాలు. చక్కగా బాండీలో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవటమే. మంచిగా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి చూడండి. పిల్లలు కూడా చాలా ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చట్పటాగా ఉంటుంది కాబట్టి ఒక మంచి వెరైటీ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసేసుకుని సర్వింగ్కి పెట్టేసుకుందాం. ఐ హోప్ ఈ స్నాక్ మీకు నచ్చింది అనుకుంటున్నా.